హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మాకు తదియ రోజు నోములు ఉంటాయని నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదండి. అది ఆ ప్రాసెస్ నేను స్టార్ట్ చేశాను. ముందు రోజు స్టార్ట్ చేశాను. తదియ ముందు రోజు ఇది ఉత్తరేణ ఆకులండి. ఇలా నేను తీసుకొచ్చి ఇలా శుభ్రం చేసి 16 ఆకులు పెట్టాను. ఇవి మేము ఆ రోజు కట్టుకుంటామండి. తమలపాకులో చుట్టి 16 అక్షంతలు, పువ్వులు, పసుపు, కుంకుమ, 16 ఆకులు ఇలా మొత్తం అన్నీ ముందుగానే క్లీన్ చేసి ఇలా పెట్టుకొని తమలపాకులు వేసి కట్టుకుంటాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా చిన్న ఆకులు, అవి మేము స్నానం చేసేటప్పుడు ఆ రోజు నీళ్ళల్లో వేసుకుంటామండి. 16 ఆకులు, అక్షంతలు, 16 పువ్వులు వేసుకొని తల స్నానం చేసి ఆ రోజు నోముకుంటామండి మేము. దీంట్లో ఇవి ఇలా పసుపు, కుంకుమ అన్నీ వేసిన తర్వాత నేను తమలపాకులో వేసి కడతానండి. దండలు వేస్తాను. ఇది దండలకు ప్రిపేర్ చేస్తున్నానండి. దూదితోటేనండి మేము చేసేది. దారం వాడము. ఇది దూదితోటి ముందుగానే చేసి పెట్టుకున్నాము. ఇలా చుట్టుకుంటామండి. 16 పోగులు చుట్టుకొని స్లోగా చుట్టుకోవాలండి. ఫాస్ట్ చుడితే తెగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత 16 ముళ్ళు కూడా వేస్తామండి. ఇగో 16 ముళ్ళు వేస్తున్నాను. 16 పోగులు చుట్టుకున్న తర్వాత 16 ముళ్ళు వేయాలండి. ఇలా 16 ముళ్ళు వేసుకున్నాలా. ఇలాంటివి నేను 3 ప్రిపేర్ చేసుకుంటానండి దండలు. ఒకటి గౌరీదేవికి, ఒకటి నేను నోముకునే ముందు కట్టుకుంటాను. అలా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇది దూది అండి. దీంతో నేను అమ్మవారికి సొమ్ములు ప్రిపేర్ చేశాను. ఇలా చేస్తామండి. ఒక రెక్కది నుంచి స్టార్ట్ చేస్తాను. ఒక రెక్క 13, ఒక రెక్క 16, ఒక రెక్క నుంచి 5 రెక్కల వరకు చేస్తామండి. 1 నుంచి 5 వరకు ఒక్క రెక్క 16, రెండో రెక్క 16 ఇట్లా చేస్తామండి మేము. ఇలా అమ్మవారికి అలా చేసి పక్కన పెట్టుకున్నాను. మంగళసూత్రము, జడ, నల్ల పూసలు ఇవన్నీ చేశానండి నేను. ఇవి అమ్మవారికి అన్నీ రెడీ పెట్టుకున్నాను. ముందు రోజు ఏమేం కావాలో అన్నీ రెడీ పెట్టుకున్నాను. ఇవన్నీ ఐటమ్ చేసామండి మేము ఇంట్లో. ఇలా చేసిన తర్వాత తదియ రోజు అండి ఇది. ఆ రోజు కుడుములు స్టార్ట్ చేశాను నేను. ఆ రోజు తల స్నానం చేసి పట్టు సారీ కట్టుకొని ఇలా చేస్తామండి మేము. వాటర్ కూడా మనము తాగినవి మాత్రం పెట్టొద్దండి దేవుడికి. సపరేట్గా మేము బావిలో నుంచి తీసుకొచ్చి అమ్మవారికి అనేవి కుడుములు సమర్పిస్తామండి. ఇలా చేసి ఇలా డొప్ప ఆకారంలో చూపిస్తున్నాను కదా, ఇలా డొప్ప ఆకారంలో 5 చేస్తాను. ఇవి కూడా మేము 16 చేస్తామండి. ఇంకోటి అప్పలా వేస్తాను. ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటానండి. ఆ తర్వాత మా హస్బెండ్ నాకు దండ కడుతున్నారంటే మేము నోముకునేకి ముందు దండ కట్టుకుంటాము. ఒక చేతిలో ఉప్పు, ఒక చేతిలో బియ్యం పట్టుకొని అలా పంచపాల చేతిలో పెట్టుకొని దండ కట్టుకుంటామండి. భర్తనే కట్టాలండి. భర్త దండ కట్టిన తర్వాతనే మేము నోముకుంటామండి. ఇలా దండ కట్టించుకొని మెడలో కూడా మేము పోగుదారాలు వేసుకుంటాము. అవి కూడా మేము దూదితోటే చేసుకుంటాము. దారం అస్సలు వాడమండి నోముకు. కొంతమంది దారం వాడతారు. మేము అస్సలు దారం వాడము. దూదితోటి అన్నీ ముందుగానే చేసి పెట్టుకుంటాము. అమాస తర్వాత చేసుకుంటాము. అమాసకు ముందు కూడా చేసుకోము. ఇలా దారంతో 16 పోగులు చుట్టాను. ఒకటి మెడలో వేసుకుంటాను, ఒకటి తమలపాకులో ఉత్తరేణాకులు 16 తమలపాకులో పెట్టి 16 పోగులు దారం చుట్టి 16 ముళ్ళేసి కట్టుకుంటామండి. భర్త కట్టిన తర్వాత భర్తతోటి ఆశీస్సులు తీసుకొని నేను నోమి స్టార్ట్ చేస్తాను.
ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అక్కడ ఎక్కడైతే నేను నోము చేసుకుంటానో అక్కడ వాటర్ వేసి తూడ్చేసి ముగ్గు పెట్టి ఇలా ముగ్గు పెట్టుకుంటున్నాను. ముగ్గు పెట్టిన తర్వాత ఇక్కడ మేము ఉసుకే పోస్తానండి. సముద్రం ఉసుకే, పసుపు కుంకుమ వేసి దానిపైన నేను సముద్రం ఉసుక నీట్గా కడుక్కొని సముద్రం ఉసుకే పోసాను. మీ సైడ్ ఎలా చేసుకుంటారండి? మేమైతే మాది తెలంగాణ అండి, మా సైడ్ ఇలా చేసుకుంటాము. ఇలా ఉసుకే పోసి 16 ఆకుల ఇస్తరాకేస్తామండి ఇసుక మీద. మేము పాలకూర ఆకులు అంటారు కదా, వినాయక చవితికి వినాయకునికి కూడా 21 ఆకు కుడతామండి. ఇది 16 ఆకులది. ఇలా ఇసుక పైన 16 ఆకులు పాలకూర ఆకులతోటి ఇస్తరాకు కుట్టి ఇలా పెట్టిన తర్వాత 2 గ్లాసుల బియ్యం పోస్తామండి ఆ ఇస్తరాకులో. అలా 2 గ్లాసుల బియ్యం పోసి, కొంతమంది 5 పోస్తారు, 1.5 పోస్తారు. నేనైతే 2 పోసానండి. 1 పోయొద్దంట, 2, 1.5, 5 ఇలా పోస్తారట. నేను 2 పోసాను, 2 గ్లాసులు పోసాను. ఆ తర్వాత నేను అక్కడిక్కడ 16 రకాల కొమ్మలు తెచ్చానండి. 16 రకాల చెట్టుకు తెంపుకొని వచ్చి 16 రకాల కొమ్మలు ఒక దగ్గర పెట్టి కట్టాను. అటు సైడుకు ఇటు సైడుకు నేను 16 కొమ్మలు పెట్టాను. ఇలా పెట్టిన తర్వాత అమ్మవారి శంకరుని ఫోటో పెట్టుకున్నాను. పక్కన అద్దం కూడా పెడతామండి మేము. గౌరీదేవికి నోముకునే ముందు మేము అద్దము, ఒక ఫోటో పెడతామండి. అమ్మవారి ఫోటో అయినా, విగ్రహం అయినా, శంకరుని విగ్రహం ఫోటో అయినా ఏదైనా పెట్టి అక్కడ మేము 2 తమలపాకులు పెడతాము. అద్దం పెడుతున్నాను చూడండి, అద్దం పెడతాము. 2 తమలపాకులు, అక్కడ 2 ఇక్కడ 2 తమలపాకులు పెడతాము. మా ఇంట్లో ఆడపిల్ల నోమని, ఇంటి నోమని నోముకుంటామండి మేము. ఆ బియ్యం పోసే ఉసుకే గౌరమ్మని చేస్తామండి మేము. ఇక్కడ నేను ఉసుకే గౌరమ్మని చేస్తున్నాను. ఉసుకే గౌరమ్మని చేస్తాను. ఉసుకేతోటి లింగాన్ని చేస్తాను. ఉసుకే లింగము గౌరమ్మని చేసి పూజ చేస్తామండి. గౌరీదేవి దగ్గరనే పెట్టి పూజ చేస్తాము. ఆ తర్వాత నేను దీపారాధన చేస్తున్నాను. దీపారాధన చేసుకొని పసుపు గౌరమ్మని చేసుకొని అమ్మవారికి స్నానం చేపించి, ఆ తర్వాత పసుపు కుంకుమ గంధము ఇవన్నీ పెడతానండి. స్నానం సమర్పయామి, స్నానం చేయించానండి. గంధము, పసుపు కుంకుమ ఇలా పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత అమ్మవారికి నేను అన్నీ చేశాను కదండి, సొమ్ములు పత్తితోటి, ముక్కు పుల్ల, గాజులు, నాను ఇవన్నీ సమర్పిస్తామండి. గుండ్లు అన్ని పసుపు కుంకుమతోటే చేస్తామండి. పసుపు కుంకుమ గంధము ఇవే వాడతాము ఎక్కువ. ఈ గౌరీదేవికి సంబంధించిన ఇవే కదా, అవే వాడతాము అమ్మవారికి. ఇలా నేను ఇవన్నీ ఎక్కించుకుంటున్నానండి. అక్కడ డిస్టర్బ్ అవుతుందని నేను వాయిస్ ఇచ్చానండి, తర్వాత ఇచ్చాను వాయిస్. ప్రాసెస్ ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ చూసుకుంటూ నేను వాయిస్ ఇస్తున్నానండి. ఆల్రెడీ వీడియోలో డిస్టర్బ్ వస్తుందని. పసుపు కుంకుమ పువ్వులు గంధము అక్షంతలు వస్త్రము అమ్మవారికి ఇలా సమర్పించుకోవాలండి. సమర్పించుకున్న తర్వాత
ఒకటి ఒకటి అమ్మవారికి వస్త్రాలు సమర్పిస్తానండి. ముందుగా జడను పెడతానండి. ముందుగా అమ్మవారికి జడను పెట్టాను. అలా జడ పక్కన అమ్మవారి సైడ్ నుంచి జడ పెట్టాను, ముందుగా వేసాను. ఆ తర్వాత మంగళసూత్రం వేస్తానండి. అమ్మకి, గౌరీదేవి అమ్మకి మంగళసూత్రం వేస్తాను. మంగళసూత్రము, ముక్కు పుల్ల ఇవన్నీ వేస్తామండి. మంగళసూత్రం, అమ్మవారి మంగళసూత్రం చాలా ప్రాసెస్ అండి. ఇవి చేయడానికి నాకు 2-3 అవర్స్ పట్టింది. అందుకని మేము ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము. ఆ రోజు అమ్మవారికి దగ్గర సర్దుకోవడమే సరిపోతుంది. 2 డేస్ ప్రాసెస్ ఉంటుందండి. ముక్కుపోగు, అమ్మవారి ముక్కుపోగు, అమ్మవారి గాజులు, అలా చిన్న చిన్నగా దూదితోటి చేస్తామండి. ప్రతి సంవత్సరం ఇలానే చేసి పెడతామండి మేము అమ్మవారికి. వినాయక చవితి ముందు రోజు తదియ వస్తుంది కదా, మట్టెలు మాకు ఎలా చేయడానికి వస్తే అలా చేస్తాను. నల్ల పూసలు అని కాటుక పెట్టి చేస్తాను. పచ్చాలు అని పసుపు పెడతాను. నల్ల పూసలు అంటే నేను కాటుకతో చేస్తాను. నల్ల పూసలు అని వేస్తున్నాను. పచ్చాలు అని పసుపు రాసి పెడతానండి వస్త్రానికి. పచ్చాలు చూడండి, పచ్చాలు వేస్తున్నాను. ఈ పచ్చాలతోటి ఇలా పచ్చాలు, పగడాలు, ఇలా అమ్మవారికి మొత్తం దూదితోటే ఇలా అలంకరిస్తామండి. అలా సొమ్ములని అలా అవి అంటారండి, సొమ్ములు అంటారు. అలా మొత్తం అలా నాను మీకు తెలిసే ఉంటుందండి ఈ నోము. ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. నేను ఇందాక 1 రెక్క నుంచి 16 రెక్కలు, 1 రెక్క 16, 2 రెక్కలు 16 అలా పువ్వులు చేసుకుంటానని చెప్పాను కదా. పసుపువి కుంకుమవి 2 చేసుకుంటానండి. అలా చేసుకుంటాను. ఇవి మన దూదిలో నుంచి వచ్చిన గింజలు ఉంటాయి కదా, అవి పసుపులో కుంకుమలో 16 వేసి గుండ్లు అని అమ్మవారికి పెడతారండి. మా అత్తయ్య ఎలా చేస్తుందో నేను కూడా అలానే చేస్తాను. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇలానే ప్రాసెస్ చేస్తారండి. ఇంకా మా అత్తయ్య ఒక్కసారి చూపించింది, నేను ప్రతి ఇయర్ అలానే చేసుకుంటాను. ఇవన్నీ అమ్మవారికి ఎక్కిస్తున్నాను. అయిపోయిందండి. లాస్ట్లో అమ్మవారికి పైనుంచి వస్త్రం వేసాను. గాజుల దండ కూడా అల్లానండి అమ్మవారికి. కనిపిస్తుందా మీకు? చాలా చిట్టి గాజులండి, చాలా బాగా అల్లాను. ఆ చెట్టు పైన వేసాను, అక్కడిక్కడ కొమ్మలు పెట్టాను కదా అక్కడ వేసాను. దండ వేస్తున్నానండి చెట్టుకు. చూడండి ఎంత బాగుందో అమ్మవారి అలంకరణలు. 16 రకాల పువ్వులు కూడా ఎక్కించుకుంటామండి. నాకు దొరకడం కష్టమైంది ఇక్కడ. ఎన్ని దొరికినాయి అన్నీ ఎక్కించుకున్నాను. ఇక్కడ విలేజ్లో అయితే దొరుకుతాయి, సిటీలో దొరకడం కష్టం కదండి. ఏవైనా ఆ రోజు మేము 16 అమ్మవారికి పువ్వులైనా దండలైనా ఏవైనా సరే అక్షంతలైనా అన్నీ 16 పెడతామండి. నేను ఇందాక కుడుములు అని చెప్పాను కదా, ప్రాసెస్ స్టార్టింగ్లో చేశాను కదా, అవి కూడా మేము 16 పెడతాము. అలా పెట్టి నోముకుంటాము. నేను ఇప్పుడు ఉస్కలింగం చేసుకున్నాను కదా, పసుపు కుంకుమ శంకు పుష్పము బిల్వపత్రము పెట్టి పూజిస్తున్నానండి. మామిడి పండ్ల సీజన్లో మ్యాంగోస్ తోటి మనం అట్టేస్తాం కదండి, ఆ అట్టు అలా వేసుకొని మేము ఈరోజు తదియ రోజు అది నైవేద్యంలాగా పెడతామండి. అలా పెడతారంట, నాకు కూడా తెలియదు. మా అత్తయ్య ఎప్పుడు ఎవ్రీ ఇయర్
మామిడి పళ్ళు అట్టేసుకొని దాపెట్టుకుంటామండి మేము. ఎందుకంటే మనకి ఈ సీజన్లో మనకు దొరికాయి కదా వినాయక చవితి టైంలో, అందుకని మేము అప్పుడే ఎండలో పెట్టి ఒక బాక్స్లో పెట్టి పెట్టుకుంటాము. ఇక్కడ అమ్మవారికి అదే నైవేద్యంగా పెడతాం మేము. ఇక్కడ మన ఈశ్వరుని పూజ అయిపోయిందండి. ఈశ్వరుని పూజ అయిపోయింది, ఇక్కడ పూజ అయిపోయింది. నేను నోముకోవడానికి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను కుడుములు పెట్టుకున్నానండి. 16 కుడుములు పెట్టుకున్నాను. మా ఇంట్లో పెళ్ళి కాని పిల్లలకైతే 5 నోమిస్తారు, పెళ్ళైన వాళ్ళైతే 16 నోముకుంటారు. ఇలా సారీకి కూడా మనకు సారీ పళ్ళుకు ఇలా పెట్టుకోవాలండి. సారీ చివరిలో మనకి 16 బొట్లు పెట్టుకొని నోముకుంటున్నాను. 16 సార్లు నోముకోవాలి. సారీ కప్పేసి అమ్మవారి మీద ఇలా నోముకుంటాము. ఈ నోము ఎంతమందికి తెలుసండి నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలా నోముకున్న తర్వాత ప్రాసెస్ అయిపోయిందండి, నోము ప్రాసెస్. తర్వాత అమ్మవారికి దండం పెట్టుకొని ప్రదక్షిణలు వేసి కొబ్బరికాయ కొడతానండి. ఆ తర్వాత అమ్మవారికి హారతి ఇస్తాను. పదకొండు ప్రదక్షిణలు వేస్తానండి నేను. అమ్మవారికి హారతి ఇస్తున్నాను. 2 పాటలు పాడినండి. అక్కడ టీవీ నడుస్తుంది కాబట్టి ఆ టీవీ వాయిస్ రావద్దని నేను వాయిస్ ఇస్తున్నాను. అమ్మవారి గౌరీ పాటను పాడాను. గౌరీదేవికి సంబంధించింది కాబట్టి గౌరీ పాట. మా ఫ్రెండ్ వచ్చిందండి హారతి టైంలో, తను కూడా హారతి ఇచ్చింది. తను ఒక పాట, నేను ఒక పాట పాడాము. ఇంకా బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుందని నేను వాయిస్ మొత్తం తీసేసానండి, అందుకని తర్వాత వాయిస్ ఇచ్చాను. చాలా బాగైంది పూజ. ఎలా ఉంది మా పూజ అండి? ఎలా ఉందో చెప్పండి. మీరు కూడా హారతి తీసుకోండి. హారతి ఇస్తున్నాను. లాస్ట్కు మేము కడి వత్తులని హారతిస్తామండి. కొబ్బరికాయ కొట్టిన ముందు కడి వత్తులని ఆరతిస్తాము, ఆ ఫైనల్గా కొబ్బరికాయ కొడతాము. వినాయక చవితి రోజు కూడా మేము అలా ఆరతిస్తామండి కడి వత్తులని. కడి వత్తులు అంటే మనము అవి ఉంటాయి కదండి, సొప్పలు ఉంటాయి కదా, దానికి మనం దూది పెట్టి అటు సైడ్కి ఇటు సైడ్కి దూది పెట్టి అది నూనెలో ముంచి హారతిస్తాము. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టేశాను. అమ్మవారికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత అమ్మవారికి వాయనం ఇస్తానండి. అలా అమ్మవారికి వాయనం ఇచ్చిన తర్వాత ఇంకా పూజ కంప్లీట్ అయినట్టే. అక్కడ 2 వాయనాలు పెట్టాను, ఒకటి అమ్మవారికి ఇస్తాను. ఇవాళ మేము ఉపవాసం ఉంటామండి. అసలు ప్రాణమైన పార్వతి రావే, తదియ నోములను మాకు సగిన మాతవు నీవే. పడతులకు ప్రాణమైన పార్వతి రావే, తదియ నోములను మాకు సగిన మాతవు నీవే. మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మ, మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మ. మంచు ముత్యాల మనసున్న మంజులవమ్మ, రకరకాల పూలతో కొలిచెదమమ్మ, రకరకాల పూలతో కొలిచెదమమ్మ. పసుపు గౌరమ్మని ప్రాణముగా నమ్మితిమమ్మ, పడతులకు ప్రాణమైన పార్వతి రావే. పూజ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ నందదీపం పెట్టాను కదా, అది వినాయక చవితి రోజు వినాయక పూజ అయిపోయిన తర్వాత అప్పుడు కదిలిస్తాము. అప్పటి వరకు వెలుగుతూనే ఉండాలా. వినాయక చవితి పూజ అయిపోయిన తర్వాత వినాయకుడిని కదిలించిన తర్వాత అప్పటిదాకా వెలుగుతూనే ఉండాలా. ఎలా ఉంది ఫ్రెండ్స్ నా పూజ? నచ్చిందా?